నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో తేజ గారు, ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు బ్రెయిన్ ఫాగ్ అని. హ్మ్. నేను కూడా చాలా సార్లు విన్నాను కానీ అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటండి? యాక్చువల్లీ చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారనమాట. హ్మ్. ఏం క్వెషన్ అంటే మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నాము, అసలు ఫోకస్ చేయలేకపోతున్నాము, తొందరగా టైర్డ్ అయిపోతున్నాము, అండ్ హెడ్ అంతా నంబ్ ఉంటుంది, అండ్ దీన్ని బ్రెయిన్ ఫాగ్ అని కూడా అనొచ్చమాట. సో అనొచ్చు. సో దీనికి రీజన్స్ ఏంటి అనేది చూసుకోగలిగితే, బ్రెయిన్ ఫాగ్ అనేది యాక్చువల్లీ డిసీజ్ కాదు, ఇది మనకి ఒక సిగ్నల్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఎక్కువ మనకి స్లీప్లెస్నెస్లో వస్తుంది, ఎక్కువ క్రానిక్ స్ట్రెస్లో కానీ, ఎక్కువ టైర్డ్ అయిపోయినప్పుడు కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలానే విటమిన్ డి కానీ B12 డెఫిషియన్సీస్లో కనిపిస్తుంది. అలానే హార్మోనల్ చేంజెస్లో కూడా ఇది మనకి ఈ బ్రెయిన్ ఫాగ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి అన్నమాట. అంటే మన గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్కి పెట్టిన నేమ్ అనొచ్చు బ్రెయిన్ ఫాగ్ అనేది. మనకి అంటే హెడ్ నమ్ అవుతుంది, చాలా మంది పేషెంట్స్ మనకి కంప్లైంట్ చేస్తుంటారు. ఫస్ట్ సపోజ్ విటమిన్ డి కానీ B12 డెఫిషియన్సీస్ ఉన్నాయి, సో అవి ఎంత డెఫిషియన్సీ ఉన్నాయో చూసి దాని రిలేటెడ్ డోసేజెస్ తీసుకోవడం. అలానే క్రానిక్ స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ తగ్గించుకోవడం. ఇప్పుడు స్లీప్ ఉంది, స్లీప్ టైం ఇంక్రీజ్ చేసుకోవడం, అంటే ఫిక్స్డ్ టైం స్లీపింగ్ అంటాం. అంటే స్లీప్ క్వాలిటీ కూడా మనకి బెటర్గా ఉండాలి కదా. సో మనకి ఏంటంటే చాలా మందికి ఇన్సోమ్నియా కేసెస్లో ఇవి చూస్తుంటాం అన్నమాట. బ్రెయిన్ ఫాగ్ కేసెస్ అండి, సరిగ్గా నిద్ర ఉండదు, నర్వస్ సిస్టమ్ వీక్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గిపోతుంది మనకి. సో దీంట్లోనే ఇలాంటి సిమ్టమ్స్, ఇలాంటి హార్మోనల్ చేంజెస్ ఈ డెఫిషియన్సీస్లో, లేదంటే ఈ స్లీప్ డిప్రైవ్డ్ పేషెంట్స్లో, ఈ ఇన్సోమ్నియాక్ పేషెంట్స్లో ఇవి కామన్గా చూస్తుంటాం అన్నమాట. ఈ సిమ్టమ్స్ అన్ని మనం ఈ బ్రెయిన్ ఫాగ్ అంటే దీన్నే మనం బ్రెయిన్ ఫాగ్ అనొచ్చు అన్నమాట. సో మోస్ట్లీ అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంది ఏంటంటే స్లీపింగ్ పిల్స్ అలాంటివి యూజ్ చేస్తుంటారు. సో అసలు అది మంచిదే అంటారా? అంటే ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ మనకి ప్రాబ్లం క్రానిక్ గా ఉంది అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే డాక్టర్ సజెషన్ లో స్లీప్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, డైజెషన్ సరిగా ఉండదు, అండ్ పేషెంట్ కూడా చాలా ఎలా ఉంటుంది, ఫ్యాటిక్ ఎక్కువ ఉంటుంది బాడీకి. సో ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా, బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఉంటాయి. సో ఆ టైంలో షార్ట్ టైం డోసెసెస్కి ఏ డాక్టర్ అయినా చూడ స్లీపింగ్ పిల్స్ కొంచెం షార్ట్ పీరియడ్ పెట్టడం అనేది కామన్గా ఉంటుంది. సో అది మాట. సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అది దానికి దేనివల్ల వస్తుంది, ఫస్ట్ ప్రాబ్లం మనం చూసుకోవాలి, రూట్ కాజ్ చూసుకోవాలి. సో ఆ రూట్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకొని దాన్ని మనం సాల్వ్ చేయగలిగితే ఓకే. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు క్రానిక్ స్ట్రెస్ ఉంది అండ్ స్లీప్ సరిగా లేదు అంటే మనకి ఏంటంటే చాలా మందికి టైం ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ చెప్తుంటారు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉందండి, డైలీ ఒక 3-4 అవర్స్ పడుకోగలుగుతున్నాను. అలాంటప్పుడు వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. తగ్గించుకొని కొంచెం స్లీప్ క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట. సో ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో చూసుకొని మనం అక్కడి నుంచి సాల్వ్ చేయగలిగితే ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది మనకి. ఎందుకంటే ఇది డిసీజ్ కాదు, ఇది ఒక సిగ్నల్ మనకి. మోస్ట్ ఆఫ్ దంటే సాఫ్ట్వేర్లే కాకుండా నార్మల్ వాళ్ళు కూడా, వేరే జాబ్స్ చేసుకునే వాళ్ళు కూడా ఈ స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోతుంది వాళ్ళకి. సో నిద్రపోయే ముందు స్క్రీన్ చూస్తారు, అస్సలు పడుకోరు. సో అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. అది కూడా ఒక రీజన్ ఉంటుందండి. అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అంటే దేని వల్ల వస్తుంది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. సో అది మనం చూసుకొని దాన్ని తగ్గించుకోగలిగితే ఆ ప్రాబ్లం అనేది మనకి క్లియర్ అవుతుంది. బ్రెయిన్ ఫాగ్ అంటే సో ల్యాక్ ఆఫ్ స్లీప్, దాని వల్ల అంతా నమ్నెస్ అయిపోవడం, హెడ్ అంతా నంబ్ అయిపోవడం, బ్రెయిన్ ఫాగ్. దాంతో పాటు ఏమవుతుందంటే ఇక లైట్ గా డిజినెస్ ఉంటుంది అన్నమాట. సో ఈ సిమ్టమ్స్ అనేవి మేము బ్రెయిన్ ఫాగ్ అంటాం. అంటే డిస్కంఫర్ట్ ఉంటుంది ఈ ఫోర్ హెడ్ లో కావచ్చు, సో హెడ్ బ్యాక్ సైడ్ కావచ్చు, ఈ ఆక్సిపిటల్ రీజన్ లో కానీ సో డిస్కంఫర్ట్ ఉంటుంది అన్నమాట. హెడ్ అంతా వన్ సైడ్ నంబ్ అయిపోయినట్టు, లేదంటే ఈ పార్ట్ అంతా కూడా నంబ్ అయినట్టు అనిపిస్తుంటుంది. సో దీన్ని మనం బ్రెయిన్ ఫాగ్ అనొచ్చు. సో అలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఫస్ట్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే, ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని దేని వల్ల వస్తుందో ప్రాబ్లం దాన్ని చూసుకొని ఫస్ట్ అవి చేంజ్ చేసుకోగలిగితే, అప్పటికి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది మంచిది అన్నమాట. ఓకే తేజ గారు, సో ఎవ్రీ టైమ్ మీ క్లినిక్ లో సో పెయిన్ కి సంబంధించి, నీస్ కి సంబంధించి ఎట్లాంటి పెయిన్ ఉన్నా సరే క్యూర్ అయి వెళ్ళిపోయిన పేషెంట్స్ ని మాకు చూపిస్తూ ఉంటారు. సో ఈ రోజు ఎలాంటి పేషెంట్ చూపించు? ఇప్పుడు చూపించబోయే పేషెంట్స్ కి సర్వికల్ అండి, C3 నుంచి C7 వరకు మల్టిపుల్ డిస్క్ ప్రొట్రూషన్స్ అంటాం, బల్జెస్. సో ఇక్కడ ఏంటంటే ఈ డిస్క్ బయటకు వచ్చి హ్యాండ్లో రేడియేటింగ్ పెయిన్, నమ్నెస్, అలానే ఈ హెడ్ ఏక్ మాట, హాస్పిటల్ హెడ్ ఏక్. దాంతోపాటు ఐస్ కూడా ఎక్కువ పుల్ అవుతుండే, కొంచెం బ్లరీ విజన్. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ సిస్టమ్ చూసి నెక్ బెండ్ చేసి ఈ ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ లో నెగ్లెక్ట్ చేశారు, అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఒక 1 year అట్లా మెడిసిన్స్ తో కంట్రోల్ అయింది. బట్ లాస్ట్ ఒక 3-4 months నుంచి మెడికేషన్ యూజ్ చేసినా కూడా ఆ పెయిన్, ఆ సిమ్టమ్స్ అనేది తగ్గట్లేదు అనమాట. సో ఇక్కడ మన దగ్గర ఇన్స్టా రీల్స్ చూసి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు అదే పేషెంట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే అండి, తప్పకుండా. ఓకే.
హాయ్ అండి, మీ పేరు? నా పేరు సంధ్య అండి. సో మీకు ఏంటండి ప్రాబ్లం అసలు? నాకు నెక్ చాలా ప్రాబ్లం వచ్చేది. అసలు ఇలా తిరిగేది కూడా అవ్వదు. ఓకే. దాని నుంచి కళ్ళు, బ్లడ్ సర్క్యులేట్ కూడా లేదు ఎక్కువ. హెడేక్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అక్కడ నుంచి ఈ చెయ్యి కూడా చాలా తిమ్మిర్లు వచ్చేది. చాలా అసలు ఈ పని కూడా చేసుకోలేకపోయాను నేను. దానివల్ల చాలా చోట చూయించుకున్నాను. నాకు ఎక్కడ క్లియర్ అవ్వలేదు. 2 years నుంచి చూయించుకుంటున్నాను. 8 months నుంచి ఎక్కువ అయిపోయింది. నాకు చాలా ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. సో మరి మీకు ఈ హాస్పిటల్ గురించి ఎట్లా తెలిసిందండి? డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ ఇన్స్టాలో చూసాను మేడం. ఇన్స్టాలో చూసి నేను తెలుసుకొని ఇక్కడ వరకు వచ్చాను. కర్నూలు నుంచి వచ్చాను. చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చేసి వేరే పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళకు అడిగాను నేను, ఇలా మీకు బెటర్ గా ఉందా అంటే, నాకు చాలా బెటర్ గా ఉంది, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు? ఇక్కడ ఎంక్వైరీ చేసుకున్నాను. చాలా బాగుంది. నాకు అన్ని మూమెంట్ పని చేస్తున్నాయి. నాకు హెడేక్ కూడా పోయింది. అసలు ఫస్ట్ అయితే నాకు నిద్ర లేకుండా చాలా కష్టం పడ్డాను నేను. అసలు ఏ పని కూడా చేసుకోలేకపోయాను. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక క్లియర్ అయిపోయింది. ఓకే. సో అంటే ఎన్ని డేస్ ట్రీట్మెంట్ లో మీకు ఇదంతా కూడా క్లియర్ అయింది? 10-12 days వరకు తీసుకున్నానండి. 10-12 days లోనే ఇన్ని డేస్ నుంచి మీరు సఫర్ అవుతున్న పెయిన్ అంతా పోయింది. ఇప్పుడు మీకు ఎట్లా ఉందండి ముందుతో పోలిస్తే? ముందు చాలా ఇది హెడ్ పని చేసేది కాదు, కళ్ళు లాగేసేది, తల పీకేసినట్టు చాలా ఇబ్బంది ఉండేది. హ్యాండ్ కూడా లాగేస్తుంటది బాగా, తిమ్మిర్లు వచ్చేసి అసలు ఏ పని కూడా చేసుకోలేకపోయాను నేను. అలాంటిది ఇప్పుడు చాలా బాగుంది, అన్నీ ఫ్రీ అయిపోయింది నాకు. ఓకే. సో అంటే మీలాగా ఇప్పుడు ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళకి మీరు ఏమైనా సజెస్ట్ చేశారా? మాలాగా ఇంకెవరైనా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది. సో మీరు కూడా మంచి ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ అంతా వచ్చారనమాట. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది, మీకు 90% క్లియర్ అయిపోయింది. చాలా బెటర్, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అసలు. ఓకే. సో తేజ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ తేజ గారు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదండి, డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్లో చాలా సివియర్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు కూడా వితిన్ మనకి 10 to 15 daysలోనే క్యూర్ అయిన వాళ్ళని మనం చూసాం. వాళ్ళ మాటల్లోనే మనం కూడా విన్నాము. సో మరి అడ్రస్ వచ్చేసి సోమాజిగూడలో ఉంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కర్నూలులో కూడా ఈ మంత్లోనే త్వరలో స్టార్ట్ అవబోతుంది అనమాట. సో మరి డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్కి సంబంధించి మీకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.